దేవుని స్తోత్రం కలుగును గాక. చదవబడిన లేఖన భాగాల్లోని భాగాన్ని మనం గమనించినట్లయితే ఆయన 45వ వచనాన్ని చూద్దాము. ఫిలిప్పు నతానీయులను కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిలో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడకు యేసు అని అతనితో చెప్పాను. ఇక్కడ కింద యేసు అనే శబ్దమునకు రక్షకుడు అని అర్థం ఉంది. ప్రియమైన వాళ్ళ, ఇప్పుడు మనం పాడుకున్న పాటలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మానవుని గుప్పెట, మన గుప్పెట్లో ఏముంది అమ్మా? చేతుల్లోనే ఉంది బైబిల్. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం మన గుప్పెట ఉంది. అయితే మన హృదయాల్లో దేవుడు ఉన్నాడా? గుప్పెట గుండెల్లో ఆయన ఉండాలని పరిశుద్ధ సింహాసనాన్ని ఈ లోకాన్ని వచ్చాడు. పరిశుద్ధ సింహాసనాన్ని ఆయన వదులుకొని ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన వాళ్ళ, మరి ఈ దినాన్ని నీవు మనము ఆయన గుప్పెట్లు ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నామా? హృదయాలను ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నామా? రెండింటిలో ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నామా లేదనేది మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన పుట్టుక గురించిన అంశాలను నేటి దినాన మనము తెలుసుకుందాం. ప్రియమైన వాళ్ళ, చాలా గొప్ప ప్రవచనాలు ముందుగా ప్రవచించబడ్డాయి. మోషేయు ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రవచనాలు, అలాగనే ప్రవక్తలు చెప్పబడిన అంశాలను ఇక్కడ ఎవరు చెబుతున్నాడు? ఫిలిప్పు నతానీయులతో చెబుతున్నాడు. ప్రియమైన వాళ్ళ, అయితే నజరేయుడైన యేసు అని చాలా చోట్ల చెప్పబడింది. కొంతమంది ప్రవక్తలు చెప్పినట్టుగా ఈలాగు జరిగిందని చెప్పి మత్తయి సువార్త 22వ అధ్యాయము మత్తయి సువార్త 2వ అధ్యాయము 22వ వచనము 23వ వచనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ, అయితే అర్కెలాయు తండ్రి అయిన హేరోదులకు ప్రతిగా యూదయ దేశము ఏలుతున్నాడని విని అక్కడకు వెళ్ళవేసి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారి గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండేది. ఆయన నజరేయుడనుకుంటుని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్టు ఇలాగూ జరిగను. మీరు గమనించినట్లయితే పరిశుద్ధ లేఖనాల్లోని పాత నిబంధన అంతా వెతికి చూసినా కూడా ఆయన నజరేయుడని పిలువబడ్డాడని ప్రవచనం ఎక్కడ కనిపించదు. ప్రియమైన వాళ్ళ, అయినా మనకి ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తున్నాయి? ఆయన నజరేయుడైన యేసు అని పిలువబడతాడు, ఆ పేరుతో పిలువబడతాడని చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది. అయితే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే యెషయా ముందుకు చిగురు పుట్టును అనే అంశాన్ని ఒక్కసారి అక్కడ గమనించినట్లయితే యెషయా అనే ఒక సంతతి నుంచి వస్తాడు అని, అయితే ఆయన గలిలయలో ఉంటాడు, గలిలయలో నుండే వస్తాడు అని చెప్పి ఇక్కడ గలిలయ ప్రాంతం వాడని నజరేతు వాడని చెప్పి ఈ యొక్క చిన్న అంశాన్ని దాన్ని వివరించి చెప్పాలంటే మనకి ఇక్కడ సమయం సరిపోదు కనుక చిన్న మాటతో చెప్తాను. 3 అంశాల్లో ఇక్కడ ఉంటుంది. యెషయాకు సంబంధించిన అంశాల్లో 3 అంశాల్లో నజరేతు అనే మాట కనబడుతుంది చరిత్రలో. ప్రియమైన వాళ్ళ, అలాగనే మనం గమనించినట్లయితే ఆయన నజరేతు వాడని చాలా మంది సాక్ష్యం కూడా చెప్పిన వారు ఉన్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే దేవదూతలు సాక్ష్యం ఇస్తున్నారు. ప్రియమైన వాళ్ళ, అందుకతడు కలవరపడుకుని సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుతున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవదూత ఆయన మరణి సమాధించి అయిపోయినాక తిరిగి పునరుద్ధరణ సమయంలో దేవదూత ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఎవరైతే సాక్ష్యం ఇస్తున్నాడు? నజరేయుడైన యేసు అని ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే అలాగే మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే జన సమూహాలు కూడా ఆయన నజరేయుడని సాక్ష్యము ఇస్తున్నాయి. ప్రియమైన వాళ్ళ, జన సమూహం ఈయన గలిలయలోని
గమనించినట్లయితే జన సమూహాలు కూడా ఆయన నజరేతు వాడని సాక్ష్యము చెబుతున్నారు ప్రేమైన వాళ్ళ. అయితే ఆయన నివసించే ప్రదేశాన్ని చెప్పబడుతున్నారు, అందరూ చెబుతున్నారు. మనం కూడా ఎక్కడో పుట్టాము, ఎక్కడే పోయాము, ఎక్కడో సెటిల్ అవుతున్నాము. మీరు మార్గంలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పగలరా? ఒక్కరైనా చేతులు ఎత్తుతారా? అయ్యో, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవరు కూడా మార్గంలో పుట్టి పెరిగిన వారు లేరా? దేవుని స్తోత్రం కలుగుగా. చూడండి ప్రేమైన వారు, ఒక్క కాశీకి మాత్రం చేయొచ్చింది, అది కూడా సుఖమే. కారణం ఏమో నాకు తెలియదు, కానీ ఏది ఏమైనప్పటికీ ప్రేమైన వాళ్ళరా, ఒక ఊరిలో మనం పుట్టున్నామంటే మన పుట్టుక గురించిన ప్రవచనాలు ఎవరైనా చెప్తారా? మనం పుట్టేది మనకు తెలుస్తుందా? పోనీ ఎవరైనా చెప్తారా? చెప్పొచ్చేమో స్కానింగ్ చేసి కదా. పోనీ ఎక్కడ పుడతారో చెప్పగలరా? చెప్పగలరామా? చెప్పలేదు. నజరేతులో వారు కాపురం ఉన్నప్పుడు బెత్లెహేములో జన్మించాలని ప్రవచనాలు ఉన్నాయి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే ప్రియమైన వారట, చాలా అద్భుతమైన ప్రవచనం అది. మీకా గ్రంథం బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు మీలో నుండి వచ్చును. చూడండి ప్రియమైన వారట, మీకా ప్రవక్త ప్రవచించిన ప్రవచనము ఏమిటంటే, యూదా గ్రామాలలో కుటుంబాలలో చిన్నదైన ఏది బెత్లెహేం గ్రామం నుండి మిమ్మల్ని ఏలబోవు రాజు మీ నుండే వస్తాడని చెప్పి అక్కడ లేఖనాలు తెలియబడుతున్నాయి ప్రియమైన వారు. ఒక చిన్న గ్రామం నుండి ఒక దేశాన్ని లేదా ప్రపంచాన్ని రాజు వస్తాడన్నది ఇక్కడ ప్రవచించబడిన ప్రవచనం. అది ఎలా నెరవేరబడింది ప్రియమైన వాళ్ళరా? రాజు యూదేలో ఉన్నప్పుడు, ఒక్క నిమిషం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి చెప్తాను. ఇక్కడ మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 5వ వచనం, ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన కాలం కావు, ఇశ్రాయేలును నా ప్రజలు పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని చెప్పి హేరోదు రాజుకు అక్కడికి వచ్చిన తూర్పు దేశం జ్ఞానులు చెబుతున్నారు. యూదా దేశం నుండే, యూదా ప్రాంతంలో కలిగిన బెత్లెహేం ప్రాంతము నుండే దేవాది దేవుడు జన్మిస్తాడు, ఆయన రాజు, గొప్ప రాజుగా, యూదులకు రాజుగా ఉంటాడని చెప్పి ఇక్కడ ప్రవచించారని చెప్పి ఆ జ్ఞానులు ఆయనతో చెప్పినప్పుడు ఆయన కోపపడ్డాడు ప్రియమైన వాళ్ళ. ఆయన అసూయపడి నా రాజ్యాన్ని నేను ఎక్కడ పోగొట్టుకుంటానో అని చెప్పి ఆయన చంపడానికి కూడా ప్రయత్నం చేసినట్టు మరి యొక్క లేఖనాల్లో మనము చూద్దాం ప్రియమైన వాళ్ళు. అయితే బెత్లెహేము అనే పేరుకు అర్థం ఏమిటి ప్రియమైన వాళ్ళ? రొట్టెల గృహము, రొట్టెల ఇల్లు, రొట్టెల తొట్టి, ఇలా కూడా ఎన్నో అర్థాలు ఉన్నాయి. హిబ్రూ భాషలో ప్రియమైన వాళ్ళ ఒక పదానికి 250 అర్థాలు ఉంటాయి. 250 అర్థాలు మనము సందర్భానుసారంగా వాటిని అర్థము చేసుకోవాలి ప్రియమైన వాళ్ళ. ఇక్కడ రొట్టెల ఇల్లులో ఎవరు జన్మించారు? నీకు నాకు బల్లారాధనకు కావలసిన ఒక శరీరము మనకు అక్కడ పుట్టింది ప్రియమైన వాళ్ళ. గమనించండి, రొట్టెల గృహంలో మనకు ఏం పుట్టింది? రొట్టె ఒకటి తయారు చేయబడింది, రొట్టె మనకు అక్కడ జన్మించింది ప్రియమైన వాళ్ళ. అదే ప్రభు అయిన క్రీస్తు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఆయన ఎక్కడ పుట్టాడో చెప్పబడింది, ఏ వంశం నుంచి వస్తాడో ఎక్కడ చెప్పబడింది అంటే ప్రియమైన వాళ్ళ ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ, నీవు నా మాటలు వినినందున భూలోకంలోని జనులన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడునని నాతో
ఏమని చేస్తున్నాడు? సర్వ జనములు, సర్వ దేశాలు నీ సంతతి ద్వారా ఆశీర్వదింపబడతారు. అంటే యేసును మనము సేవించే మనం అందరం కూడా ప్రపంచ దేశాలు ఇప్పటికీ 265 దేశాలున్న ఈ ప్రపంచంలో ప్రియమైన వాళ్ళ 185 దేశాలు, దాదాపు 185 దేశాలు క్రీస్తును ఆరాధిస్తున్నాయి. ప్రియమైన వాళ్ళ క్రీస్తును ఆరాధిస్తున్నాయంటే ఎంతమంది జనాలు ఆశీర్వదించబడ్డారో ఆలోచన చేయండి. ఈరోజు మనం ఆశీర్వదింపబడ్డామంటే క్రీస్తును నమ్ముకున్న వారుగా, క్రైస్తవులుగా మనం ఇక్కడ చేరి ఉన్నాం. ప్రియమైన వాళ్ళ కనుకనే అబ్రహాము సంతతిలో ఆయన ఉన్నాడు, అబ్రహాము సంతతి నుండి ఆయన వచ్చాడు. కనుకనే మనమందరం కూడా విశ్వాసులకు సరైన అబ్రహామును ద్వారా మనం ఆశీర్వదింపబడుతున్నామని దేవుని ప్రవచనం ఇట్లాగో నెరవేరింది. ప్రియమైన వాళ్ళ అలానే యాకోబు సంతతిగా ఉంటాడని, ఇస్సాకు సంతతిగా ఉంటాడని చెప్పి, ఆయన యూదా గోత్రపు సింహంగా ఉంటాడని చెప్పి ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. ప్రియమైన వాళ్ళ అలాగే మనం గమనించినట్లయితే ఇంకొక శ్రేష్టమైన ప్రవచనాన్ని మనం గమనించాం. ప్రియమైన వాళ్ళ సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనము చూద్దాం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు, ఆయనను చూచుతున్నాను గాని సమూహంగా నున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును, ఇది మోయాబు ప్రాంతమును కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయు. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించండి ప్రియమైన వాళ్ళ, ఇక్కడ ఈ ప్రవచనం పలికిన ప్రవక్త ఎవరు అంటే బిలాము. బిలాము అంటే మనలో చాలా మందికి తెలుసని అనుకుంటున్నాను నేను. ఇశ్రాయేలును చెప్పించడానికి బాలాపురాలు ఏర్పరచుకున్న ఒక ప్రవక్తగా ఉండి ఎన్నో మార్పు ఇచ్చినా కూడా రాను దేవుడు అడిగి వస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి. ఆయన దేవుడు ఆశీర్వదిస్తానని వాడిని ఆశీర్వదిస్తానని, లేదా దేవుడు శిక్షించమంటేనే శిక్షిస్తానని చెప్పి వచ్చిన బిలాము వాడిని ఆశీర్వదించడానికి వచ్చాడు. యేసు యొక్క పుట్టుక యొక్క ప్రవచనాన్ని ఇక్కడ చాలా గొప్పగా చెప్తున్నాడు. ఏమని? నక్షత్రము యాకోబులో ఉదయించును. యాకోబు సంతతిలో అతి గొప్ప శ్రేష్టమైన వారు ఎవరు చెప్పండి? యేసేనా? అంతకుముందు ఎవరు లేరా? ఆ తర్వాత ఎవరు లేరా? చూడండి ప్రియమైన వారు, నక్షత్రం అంటే గొప్పగా వెలుగునిచ్చేది. ఇప్పుడు మనకు కనిపించే నక్షత్రాలు కొన్ని వందల సంవత్సరాల వెలుగులో ఉన్నాయి. అయితే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ వెలుగును కనపరిచేది నక్షత్రంగా ఉంది. నక్షత్రము ఎక్కడైతే వెలుగుతుందో అది చుట్టూ వెలుగును ఇస్తుంది. ఇక్కడ యేసు ప్రభు యాకోబు సంతతి నుండి వస్తున్నాడని బిలాము ప్రవచనం. నక్షత్రంగా ఆయన ఎప్పుడూ ప్రకాశించేవాడుగానే ఉన్నాడు. ఆయన పుట్టి పెరిగిన ఎన్నో ఏళ్ల తర్వాత కూడా మనం ఈ దినాన ఆ ప్రవచనాన్ని స్మరణ చేసుకుంటున్నాం. నిజంగా ప్రియమైన వారారా, ఆ దేవాదేవుడు నీ కొరకు నా కొరకు పరిశుద్ధ సింహాసనాన్ని వదిలి ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన వారారా, నిజంగా ఎంత గొప్ప ప్రవచనాలు నీ కొరకు నా కొరకు ముందుగానే ప్రవచించబడ్డాయి అంటే మనము చాలా ఆశ్చర్యపోతాం. ప్రియమైన వారారా, ఎంతటి ఆశ్చర్యానికి గురవుతామో. ఆయన పుట్టుక నుండి కూడా చనిపోయి మరణించి తిరిగి లేచేంత వరకు కూడా ప్రవచనాలు చాలానే ఉన్నాయి పరిశుద్ధ లేఖనాల్లో. అందులో పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ప్రియమైన వారారా, దాదాపు 400 ప్రవచనాలు కనబడుతున్నాయి. ప్రియమైన వారు, అయితే ఒక్కొక్కటిగా మనం వివరించుకుంటూ వెళితే మనకు 1 సంవత్సర కాలము, 2 ఏళ్ల కాలము, 10 ఏళ్ల కాలము కూడా పట్టవచ్చు. ప్రియమైన వారు, అయితే మనము ఈ దినాన ఆనంద మాసంలో మనం ఉన్నాం కనుక ఆనందాన్ని పొందుకుంటున్నాం. మనము ఆ ఆనందానికి కారణభూతుడైన యేసు మన హృదయంలో ఉన్నాడా లేదా అన్నది మనము పరిశీలన చేసుకోవాల్సిందిగా మరి మనం చేస్తున్నారు. ఇక్కడ బిలాము యాకోబు నక్షత్రము ఉదయిస్తుంది యాకోబులో అన్న మాటను బట్టి, అలాగే రాజదండము ఇశ్రాయేలు నుండి లేచునంటే ఒక రాజుగా కూడా ఆయన ఉంటాడన్నది ఈ వచనము తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళ ప్రవచనము అని అంటే ఇంతవరకు ప్రవచనం అని చెప్పుకుంటున్నాం. ప్రవచనం అంటే ఏమిటో మీకు తెలుసా? ఎవరికైనా సింపుల్గా చెప్పండి నాకు.
తెలుగు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారా? తెలుగు అందరూ ఇంగ్లీష్ మీడియమే వాళ్ళు అనుకుంటారు, క్షమించాలి. వచనం అంటే ఏంటి? వచనము అక్షరాల కలయిక. ఓకే, సంతోషం, దేవునికి స్తోత్రం. ప్రా అంటే ప్రథముడు, ప్రా అంటే మొదట అని వాడనేది పక్కన పెట్టడం. మొదట అంటే మీకు తెలుగు పాఠాన్ని చెప్పాలా, దేవుని వాక్యాన్ని చెప్పాలా? దేవుని వాక్యమే కదా. మరి క్రైస్తవులమైనప్పుడు ప్రవచిస్తున్నాడు, ప్రవక్త, ప్రవక్తి అని అన్ని రకాలుగా చెప్తున్నాం, కానీ ప్రవచనం అంటే చెప్పలేకున్నాను ఎందుకమ్మా? అంటే మనం దేవుని మీద ఎక్కువగా దృష్టి పెట్టడం లేదా? లేకపోతే ఆయన ప్రవచనం మనకి ఎందుకు అవసరం? ఆల్రెడీ పుట్టి వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు ఆయనతో మనకేంటి అవసరం అని ఆలోచించేది. ప్రేమైన వాళ్ళ మనమును, మన క్రైస్తవ జీవితాలను చాలా మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒక ఊరికి నేను వెళ్ళి ఒక అమ్మాయిని అడిగాను. అమ్మాయి పేరు ఋతు. అమ్మ, నీ పేరుకి అర్థం ఏమిటని అడిగాను. నవీనములు. మరి ఏంటి క్రైస్తవ జీవితం చెప్పగలరా? మీరు రూతు అని అర్థం. రూతు దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం గొప్ప క్రైస్తవులం అని నాకు తెలిసిపోతుంది. ఒకప్పుడు నా పేరు కూడా అర్థం తెలియదు తెలుగులో. నా పేరు శ్రీనివాస్ అయినా నా పేరుకి అర్థం తెలియదు, కానీ పరీక్ష చేసి తెలుసుకున్నాను. ఏంటి అది అవసరం లేదు అనుకోండి. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ ప్రేమైన వాళ్ళరా, మన పేరు పెట్టిన ఆ యొక్క దైవజనుని మనము మన పేరులోని అర్థము అడగాలి. ఎస్తేర్ అంటే చాలా సులభంగా అందరూ చెప్పగలరు, చెప్పేస్తారు కదా. ఏంటమ్మా ఎస్తేర్ అంటే? అది కూడా తెలియదా? దయ పొందిందని. నేను వేరే డ్యూటీకి వెళ్ళిపోతున్నాను, వాక్య పరిచయ, క్షమించాలి. ఇంకొకసారి మనం జ్ఞానం చేసుకున్నాము. రూతు అంటే స్నేహము, సహచరుడు, సహాయకారి. అయితే పేరు పెట్టబడింది అమ్మాయికి, అర్థమైతే మగవాళ్ళ అర్థం వస్తుంది. ప్రేమైన వాళ్ళ ఏది ఏమైనప్పటికీ మనకు ఆ దేవాది దేవుడు ఎన్నో ప్రవచనాల ద్వారా మనకు ఈ లోకంలోనికి నీ కొరకు నా కొరకు వచ్చి ప్రేమైన వాళ్ళని చనిపోయి తిరిగి లేచి ప్రవచనాలన్నింటినీ కూడా నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు. ప్రేమైన వాళ్ళ ఇక్కడ బిలాము ప్రవచించిన ప్రవచనం, ఆయన అన్యుడైన ప్రవక్త. అన్యుడైన ప్రవక్త అయి కూడా దేవుని గురించిన ప్రవచనము తెలియజేశారు. ప్రేమైన వాళ్ళ ఇక్కడ ప్రవక్తలు తెలియజేశారు, ఒక అన్యుడైన ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఇంకా ఎవరెవరు మనకు తెలియజేస్తారో చూద్దాం. ప్రేమైన వాళ్ళగా ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5-6 వచనాలను మనం గమనించినట్లయితే, యెహోవా ఇలాగున ఆజ్ఞ ఇస్తున్నాడు, రాబో దినములలో నీవు దావీదులకు నీతి చిగురును పుట్టించదను, అతడు రాజై పరిపాలన చేయు. దేవుని స్తోత్రం కలుగునుగా. మనం చదువుతున్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ దావీదుకు నీతి చిగురు పుట్టిందండి. దావీదు నీతిమంతుడా కాదా? నీతిమంతుడే. ఎలాగో నీతిమంతుడయ్యాడు? ఏంటి ప్రశ్నలతోనే ఇలా కొనసాగిస్తాడా, వాక్యం చెప్తాడని అనుకోవచ్చు. ప్రియమైన వాళ్ళ ఇందులోని భావాలను మనం అర్థం చేసుకున్నట్లయితే క్రైస్తవ జీవితంలో మనం ముందుకు కొనసాగడానికి, చాలా శ్రేష్టమైన జీవనం మనం గడపడానికి, క్రైస్తవులని ఎదుటి వారికి గొప్పగా చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంది. ప్రియమైన వాళ్ళ అందువరకే నీకు ప్రశ్నలతో ఎక్కువ సంధిస్తూ ఉంటాను, క్షమించాలి. అయితే ఇక్కడ దావీదు నీతిపరుడని అనడానికి కారణం ఏంటంటే ఆయన దేవుని అనుసారం, హృదయానుసారం. చాలా గొప్ప చెప్తున్నాం. దానికి కారణం ఆయన దేవునికి హృదయానుసారుగా మారడానికి ముందు ఆయన ఏం చేస్తున్నాడు అనేది మనం చెప్పాలి. ప్రియమైన వాళ్ళ ఆయన ముందుగా ఏం చేస్తాడు? ఏదైనా తప్పు చేసినా, ఏదైనా దేవునికి విరుద్ధంగా ప్రవర్తించినా ఆయన తిరిగి ఏం చేస్తున్నాడు అనేది చెప్పగలిగినప్పుడే ఆయన నీతిని మనము
గమనించగలుగుతాం. ఏం చేస్తాడు ఆయన చెప్పండి? పశ్చాత్తాప పడుతున్నాడు. అందువలనే ఆయన దేవునికి హృదయానుసారుడుగా చెప్పబడ్డాడు. అందుకే ఆయన నుండి నీతి చూపులుగా మనకు ప్రభు అయిన క్రీస్తు వస్తున్నాడనే ప్రవచనం మనకి ఇక్కడ తెలియజేయబడింది ప్రియమైన వారు. అయితే నీతి ఆ నెరవేర్పు ఎలా జరిగిందో మనకు తెలియజేయబడుతున్నాయి ప్రియమైన వారు. అలాగనే ఎంతో అద్భుతమైన శ్రేష్టమైన ఇంకొక ప్రవచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. దేవుని స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఇప్పుడు దేవుడే ఒక సూచిక క్రియ మనకు చూపుతున్నాడు ప్రియమైన వారు. ఏమిటంటే కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఇక్కడ ప్రవచనంలో 2 అంశాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వారు. మొదటిది ఆయన కన్యకు జన్మిస్తాడని, అలాగనే ఆయనకు ఏమని పేరు పెట్టబడుతుంది? ఇమ్మానుయేలని పేరు పెట్టబడుతుంది. బైబిల్లో ఎక్కడైనా ఆయనను ఇమ్మానుయేలని పిలిచిన సందర్భాలు ఉన్నాయా? నూతన నిబంధనలో మత్తయి సువార్తలో చదవదమ్మా. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయన యేసు అని పేరు పెట్టుదు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుడు కను ఆయనకు ఇమ్మానుయేలు పేరునకు పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరంలో దేవుడు మనకు తోడని అర్థం. ఇక్కడ ఎక్కడ ఆయనను పిలిచినట్లుంది చెప్పండి? ఎక్కడైనా ఆయన పేరు పెడతారనే ఉంది, కానీ పిలిచినట్టు మనకు ఎక్కడ ఉంది? ఏదైనా ఒక వచనాన్ని మీరు చూపగలరా బైబిల్లో, పరిశుద్ధ లేఖనాల్లో? ఎక్కడ లేదు. కానీ ఆయన మీరు ఎవరైతే క్రైస్తవులుగా మారి మీరు ఏవైతే సువార్తను ప్రకటిస్తున్నారో మీతో యుగ యుగముల వరకు మీతో నేను తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. దాన్ని బట్టి ఆయన ఇవ్వాలని చెప్పబడుతుంది. అలాగనే ప్రియమైన వారారా, మనం చేసే ప్రతి పనిలో కూడా ఎక్కడ 2-3 కూడి ఉంటారో అన్న సందర్భాల్లో కూడా ఆయన నేను మీతో ఉంటానన్నాడు. అదే దేవుడు మనకు తోడై ఉంటాం ప్రియమైన వారారా. యేసు ప్రభువును మనము దేవుడనే నమ్ముతున్నాం కదా, మన తోడు ఉన్నాడనే నమ్ముతున్నాం కదా, ఇక్కడ కూడా మనం అందరి మధ్యలో ఉన్నాడని నమ్ముతున్నాం కదా. మరి ఆయన పేరు పెట్టకపోతే ఏమైంది? అయినా పేరు పెట్టారండి, కానీ ఎక్కడ ఆయన పిలవకపోతే ఏమైంది? మన మనసులో ఆయన ఉన్నాడు అంటే చాలు కదా. నిజమే కదా. పేరు పెట్టలేదని చాలా మంది ఇమ్మానుయేలు పేరు పెట్టలేదే, దాని అర్థమే తెలియని వ్యక్తులు అంటుంటారు ఇమ్మానుయేలు పేరే పెట్టలేదు ఆయనకు, ఆయన పిలవను కూడా లేదు. అటువంటప్పుడు ఆయన దేవుడు ఎలా ఉంటాడు? వీరు ప్రవచించిన ఈ ప్రవచనం ఎలా నెరవేరుతుందని చెప్పబడుతుంది ప్రేమలా. చాలా మంది ఆ మాటను చెప్పి నొక్కి ఒక్కాదిస్తుంటారు. భాషాంతరం అర్థం ఏమిటి? దేవుడు మనకు తోడైనాడు. తోడు కాకపోతే 185 దేశాల్లో దేవాది దేవుడిని ఆరాధిస్తున్నారు. రేపు డిసెంబర్ 25న గొప్పగా ప్రపంచమంతా 265 దేశాల్లో, ఇదేదో పాకిస్తాన్లో కూడా క్రిస్మస్ జరుగుతుంది ప్రియమైన వారు. చూడండి, దేవుడు ఎంత గొప్పగా మనల్ని ఆశీర్వదించడానికి తను ముందుగా వస్తున్నాడు అని, మన కంటే ముందుగా వచ్చి ప్రవచనాలను నెరవేర్చటకు ఆయన ఎలా మనకు ప్రవచించి పుట్టి ఆయన ప్రవచనాలను నెరవేర్చాడో గమనించండి ప్రియమైన వారు. నిజంగా దేవాది దేవుడి యొక్క శక్తిని, భక్తిని బట్టి మనం ముందుకు ఎలా కొనసాగుతున్నామో మనమే నిర్ణయం చేసుకోవాలని మరీ మనం చేస్తున్నాం. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఇంకొక శ్రేష్టమైన అద్భుతమైన ప్రవచనము ప్రియమైన వారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6-7 వచనాల్లో కూడా
ఎంతో శ్రేష్టమైన ప్రవచనాలు ఇక్కడ. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారమున్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, మనకు శిశువు పుట్టెను. ఎప్పుడిది? యేసుక్రీస్తు పుట్టక ముందే ప్రవచింపబడేది. మనకు ఆల్రెడీ పుట్టేశారు. అందుకే యేసు ప్రభు చాలా సందర్భాలు, కొన్ని చోట్ల ఆయన చెప్తున్నాడు, అబ్రహాము కంటే కూడా నేను ముందు ఉన్నవాడను అన్నాడు. మరి ఆయన ఎక్కడ ఉన్నట్లు? దేవుడే ఆయన కనుక దేవుని స్థానంలో ఆయన ఉన్నట్లుగా మనము యోచన చేయాలి ప్రియమైన వాళ్ళు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆల్రెడీ ప్రవచించబడుతుంది, దేవుని శిశువు పుట్టెను. శిశువు అంటే ఆడైనా కావచ్చు, మగైనా కావచ్చు. కానీ తర్వాత వాక్యం చదవడం, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. దేవాది దేవునికి స్తోత్రం కలుగుగా. కుమారుడు మనకు అనుగ్రహింపబడును. కుమారుడే ఎందుకు అనుగ్రహింపబడాలి? చాలా పురాణాల్లో, చాలా గ్రంథాల్లో ప్రేమైన వాళ్ళ మగ శిశువు, మొదటి శిశువు తల్లిదండ్రులను నరకము నుండి తప్పిస్తాడని చాలా మంది చెప్పుకోవడం జరుగుతుంది. అయితే హవ్వకు పుట్టిన మొట్టమొదటి శిశువు కయ్యూను పుట్టిన తర్వాత ప్రియమైన వాళ్ళ ఆమె అంటుంది, దేవుని దయవల్ల నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. అంటే ఆ సంపాదన ద్వారా తనకు కలిగే ప్రతి కష్టాన్ని, నష్టాన్ని ఆమె ఏం చేసుకుంటుంది? తీర్చుకుంటుందన్న భావనతో నేను కయ్యూను పుట్టిన తర్వాత దేవుడు నాకు గొప్పగా ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అని చెప్పి ఆమె అనుకుంది. ఇక్కడ ఆ మొదటి శిశువు చేసిన పాపం తర్వాత మనం అందరూ కూడా ఇంకా పాపంలో అలాగే కొనసాగబడుతున్నాం ప్రియమైన వాళ్ళ. ఇక్కడ గమనించినట్లయితే దేవాది దేవుడు ఎప్పుడో ప్రవచించాడు, అన్నీ చెప్పాడు. అయినా కూడా మనం ఈ దినానికి కూడా దేవుడు అంటే గ్రహింపు లేకుండా ఉన్నాం ప్రియమైన వాళ్ళ. దేవుని గ్రహించుకోవడానికి మనకు శక్తి సరిపోవట్లేదో ఏమో నాకు తెలియదు, కానీ మంచి చెట్టులు తెలుగునిచ్చే ఫలాన్ని భుజించిన మనకు దేవుడు ఏమిటో కూడా గ్రహించలేకున్నాము అని అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నేను ఎప్పుడో ఒకసారి మీకు ఒక ప్రశ్నగా అడిగినట్టు గుర్తు, దేవుడు అంటే మీ అభిప్రాయం నాకు చెప్పండి, నాకు తెలియజేయండి దయచేసి. ఎందుకంటే దేవుడు అంటే ఏమిటో నేను గ్రహింపు చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రియమైన వాళ్ళ ఆ మాటను నేను అడిగాను. ప్రియమైన వాళ్ళ చాలా మందికి చాలా అభిప్రాయాలు ఉంటాయి దేవుడు అంటే ఏమిటి. ఒకరైతే ప్రేమ స్వరూపి అంటారు బైబిల్ ప్రకారం. ఆయన కరుణామయుడు, దాక్షిణ్యపుడు, దయాదాక్షిణ్యాలు గలవాడు, కృపా సంపూర్ణత కలిగి ఉన్నవాడు, ప్రేమామయుడు, ఇంకా రకరకాలైన పేరుతో చెప్పబడతారు. మీలో ఎవరు చెప్పని ఒక మాట నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఆయన పవిత్రుడని మీరు ఎంతమంది చెప్తారు? ఎవరు చెప్పరు. మనకు ఏది కావాలో ఆయన నుండి ప్రేమ కావాలి, ఆయన నుండి కరుణ కావాలి, ఆయన నుండి దయ పొందుకోవాలని ఆలోచన చేస్తేనే కానీ ఆయన పవిత్రుడు, ఆయన సన్నిధానానికి మనం వెళ్ళాలంటే మనం ఎంతో పవిత్రంగా ఉండాలనేది ఎన్నడూ ఆలోచన చెయ్యం ప్రియమైన వాళ్ళు. నిజంగా ఆ పరిశుద్ధ సింహాసనాన్ని ఆయన వీడి ఈ లోకానికి వచ్చాడు అంటే మనము ఆలోచన చేయాలి. నీ గుండె ఎంత, నీ గుప్పిటి ఎంత, ఆ ఆకాశ మహాకాశాలనే పట్టజాలని ఆ దేవాది దేవుడు ప్రియమైన వాళ్ళగా నీ గుండెల్లో, నీ అరచేతిలో ఇమ్మడాలని ఆయన ఈ లోకానికి వచ్చాడంటే ఎంతగా ఆయన తగ్గించుకున్నాడో మనం ఎంతగా హెచ్చిపోతున్నామో ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం ప్రియమైన వాళ్ళ. నిజంగా ప్రవచనాలు ఆ దేవాదేవుని విషయంలో ఎంతో గొప్పగా నెరవేర్చబడ్డాయి.
అలాగే గమనించినట్లయితే ఇక్కడ చెప్పబడిన విషయాల్లో ప్రియమైన వారులారా, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. వీటిలో ఏదైనా పేరు పెట్టబడి ఉందా ప్రియమైన వాళ్ళరా? సమయం ఇస్తే ఇంకొకసారి ఈ వచనాన్ని మనము లోతుగా ధ్యానం చేస్తాం. ప్రియమైన వాళ్ళు, ఆయన ఆలోచనకర్త ఎలా ఉన్నాడు, బలవంతుడైన దేవుడు ఎలా అయ్యాడు, అలాగునే ప్రియమైన వాళ్ళరా నిత్యుడవు తండ్రి, సమాధానకర్తగా, అధిపతిగా ఆయన ఎలా ఉన్నాడో మనం ఇంకొకసారి మనం ధ్యానం చేస్తున్నాం. ఇంత శ్రేష్టమైన మాటల్లో మనం గమనించుకున్నట్లయితే దేవుడు ఎప్పుడు యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించినట్టు మనం చూస్తున్నాం. ప్రేమైన వారు, ఈ పరిశుద్ధ లేఖనంలో ఆయన యేసు ప్రభు పుట్టుట ద్వారా ఆ లేఖనాలన్నీ కూడా నెరవేరబడ్డాయని తెలియజేయబడుతుంది. ఇంకొక శ్రేష్టమైన ప్రవచనాన్ని మనం చూద్దాం. కీర్తనలు 72వ సంకీర్తనం 10వ వచనాన్ని చూద్దాం. దర్శించు రాజులు ద్వీపముల రాజులు కపము చెల్లించెదరు. షేబా దేశపు రాజులను, షెబారాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు. రాజులందరూ అతనికి నమస్కారం చేసేదరు. అన్ని జనులందరూ అతన్ని సేవించెదరు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గమనించినట్లయితే ఆయన పుట్టిన దినములో ఏం జరుగుతుందో ప్రవచించబడ్డాయి. తూర్పు దేశపు రాజులు వారు, జ్ఞానులు ప్లస్ రాజులు వారు. ఆ రాజులు వచ్చి ఆయన దర్శించుకొని ఆయనకు కానుకలు అర్పించారు. ఇక్కడ అన్ని ఇంకా ఎవరు వచ్చి దర్శించారు? ఆయన అమ్మ దేవుని స్తోత్రం కలుగుగా. అమ్మగారు చాలా గొప్పగా చెప్తారు. అన్యులు అనేవారు గొల్లలు, వాళ్ళు పూజింపదగిన వారు కాదు, ఎన్నదగిన వారు కాదు. అలాంటి వారు వచ్చి కూడా ఆయన్ను పూజించారు. ప్రియమైన వారు సేవించారు ఆయన. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవదూతలు ముందుగా ఎవరికి చెప్పారంటే గొల్లలకే చెప్పారు. గొల్లలు ఆయన దర్శించారు. ప్రియమైన వారు అలాగనే రాజులైన వారు కూడా ఏ అర్హత లేని, ఏ శక్తి సామర్థ్యాలు లేని అన్యులు ఆయన దర్శించి పూజించారు, సేవించారు. అలాగే గొప్పగా రాజులుగా, జ్ఞానులుగా చెప్పబడుతున్న వారు కూడా ఆయన నుంచి దర్శించుకొని కానుకలు కూడా సమర్పించుకున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రేమైన వారు ఇక్కడ ఏమీ లేని వారు ఆరాధించారు, సేవించారు. ఏ రాజులుగా చెప్పబడి వారు కానుకలు సమర్పించుకున్నారు. ప్రియమైన వారు తేడాను మనం అక్కడ గమనించాలి. అయితే కీర్తన గ్రంథంలోని ఈ మాటను మనం చూసినట్లయితే ప్రవచింపబడిన ఈ ప్రవచనానికి నెరవేర్పు ఆయన పుట్టుకలోను జ్ఞానులు వచ్చి ఆయన దర్శించుకొని ఆయనకు కానుకలించిన సందర్భాన్ని కూడా మనము జ్ఞాపకము చేసుకోవచ్చు. ప్రేమైన వారు అలాగే ఇంకొక అద్భుతమైన శ్రేష్టమైన ప్రవచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనాన్ని చూసినట్లయితే యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పులు, ఇశ్రాయేలు దేవుడు, సైన్యముల అధిపతి యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు. మా 31వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 31:17 ఆలకించుడి, రామాలో అంగలార్పులు, మహానాదన ధ్వని వినబడుతున్నవి. రాహేలు తన పిల్లలను గురించి ఏడ్చుతున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గురించి ఓదార్పు పొందనొల్లగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారరా ఇక్కడ రాహేలు తన పిల్లల గురించి ఏడ్చుతున్నది అనే విషయాన్ని పక్కన ఉంచినట్లయితే రామాలో అంగరాకులు, మహారోదన ధ్వనియు వినబడుతున్నదన్న దానికి ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు పుట్టిన తర్వాత హేరోదు రాజు 2 సంవత్సరాల వయసు కలిగిన బిడ్డలను, చిన్న బిడ్డలను చంపుటకు ఆయన ఆజ్ఞయించినట్లుగా మనము
చూస్తున్నాం ప్రేమైన వాళ్ళ. అక్కడ బిడ్డను చంపుతుంటే ఏ తల్లిదండ్రులకు బాధ కలగదు చెప్పండి? ప్రతి ఒక్కరికి బాధ కలుగుతుంది. అది వారి కళ్ళ ముందర తీసుకుపోయి వాళ్ళను చంపుతుంటే ఎంతగా గొప్పగా రోదన కలుగుతుందో చెప్పండి. రామలో అలాంటి అంగలార్పు కలిగింది. ఆ రామ ఎక్కడ ఉందంటే బెత్లెహేముకు దగ్గరగా ఉంది ప్రియమైన వాళ్ళ. బెత్లెహేము పరిసర ప్రాంతాల వారందరినీ కూడా ఆయన సంహరించమని ఆజ్ఞయించినట్లుగా మనము చూస్తాం ప్రియమైన వాళ్ళ. మత్తయి సువార్త 2వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాటను మనము చూస్తాం. రాహేలు చాలా ఇక్కడ అవసరం లేదు. ఇదేమిటంటే ఈ రాహేలు తన పిల్లల విషయంలో ఎందుకు ఏడ్చింది, ఆ ఏడులో ఆమె పిల్లలు ఎవరు లేరు, అక్కడ లేకపోయినా ఆమె ఏడ్చింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాహేలును సమాధి చేసింది ప్రియమైన వాళ్ళ బెత్లెహేములో. అంటే రామ సమీపంలో బెత్లెహేముకు మధ్యలో ఆ ప్రదేశము ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అది చాలా పెద్ద ప్రసంగమే అవుతుంది. కానీ మనకు ఇప్పుడు సమయం లేదు కనుక, బలారాధన ఉంది కనుక ప్రియమైన వాళ్ళ క్లుప్తంగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రామ అంటే బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో ఆ రామ అనే ఊరు ఉంది. అక్కడ గొప్పగా శిశువధ జరిగింది. ఆ శిశువధ జరిగినప్పుడు ప్రియమైన వాళ్ళ అక్కడ అంగలార్పు ఏర్పడింది ప్రియమైన వాళ్ళ. ప్రతి తల్లి అక్కడ ఏడ్చింది. మగ శిశువు కలిగిన ప్రతి తల్లి కూడా ఏడ్చింది. 2 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి తల్లి కూడా ఏడ్చినట్లుగా మనము చూస్తున్నాం ప్రేమైన వాళ్ళ. అలాగే ఇంకొక శ్రేష్టమైన ప్రవచనాన్ని మనము చూద్దాం ప్రేమైన వాళ్ళ. ఆయన పుట్టుకలో జరిగిన అత్యంత శ్రేష్టమైన ప్రవచనాల్లో హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనాన్ని, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళగా, ఎప్పుడైతే హేరోదు రాజు ఈ 2 సంవత్సరాలు కలిగిన వయసు వారిని చంపుతానని శాసనము తేరబోతున్నాడో అప్పుడు దేవదూత యోసేపు మరియమ్మలకు కనిపించి, మీరు ఐగుప్తులో కొంతకాలము నేను చెప్పేంత వరకు మీ బిడ్డను తీసుకెళ్ళి అక్కడ ఉండండి, ఈయనతో మీరు అక్కడ వెళ్ళి ఉండండి, నేను చెప్పేంత వరకు కూడా తిరిగి రావద్దని చెప్పింది ప్రియమైన వాళ్ళ. అంటే ఈయన ఐగుప్తులో కొంతకాలము ఉండాలన్నది కూడా ప్రవచనంగా చెప్పబడింది ప్రియమైన వాళ్ళ. ఐగుప్తులో ఆయన ఎంతకాలం ఉండాలి అంటే దేవదూత తిరిగి కనబడి ఆయనను సంహరించాలా వధించాలనుకున్న వ్యక్తులు ఎవ్వరూ లేరన్న తర్వాతనే ఆయన బెత్లెహేముకు తిరిగి రావాలి, యెరూషలేముకు తిరిగి రావాలి, అలాగే నజరేతులో నివసించాలన్నది దేవుని ప్రవచనంగా కనబడుతుంది ప్రియమైన వాళ్ళ. నిజంగా ఆయన పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు, మరణం నుండి ఆయన పునరుత్థానం వరకు అండి, ఆయన జీవించిన జీవన విధానంలో కూడా ప్రతి విషయము ప్రవచన రూపకంగా చెప్పబడింది ప్రియమైన వాళ్ళ. మరి మీలో నాలో ఎంతమందికి ప్రవచన రూపకంగా మన జీవనాలు చెప్పబడ్డాయి? ఎవరికైనా ఉందా? పుట్టుకైతే నీకు చెప్పొచ్చేమో ఒక డాక్టరు, ఈ దినాన నీవు పుట్టగలవు, అంతేనమ్మా? ఒకవేళ జరగవచ్చు, జరగకపోవచ్చు. ఏంటంటే పలానా దినంలో అయితే పాతకాలంలో మంత్రశాలలు మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పేవాడు. ఇప్పుడు డాక్టర్లు చెప్పడం లేదు. పూర్వకాలంలో మంత్రశాలలో అమ్మ పలానా రోజు వస్తాను, నేను నీ దగ్గరే ఉంటాను, నీకు కాల్ చేసిపోతానని చెప్పేవాడు. ఇప్పుడు అలా లేదు. ఖచ్చితంగా ఆ రోజు వచ్చేవాడు, వాళ్ళు ఆ రోజు కాల్ చేసే వెళ్ళేవాడు. అది సులువైన కాలం ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు నేటి కాలంలో జరిగే వాటి పరిస్థితులను బట్టి లేదు, కానీ దేవాది దేవుడి రాక గురించిన ప్రవచనము ఎంత గొప్పగా మనకు ఎన్ని రకాలుగా ప్రవచనాలు, ఆయన పుట్టుక గురించిన ప్రవచనాలే మనకు ఎన్నో చెప్పబడ్డాయి. అయితే మనుషులు చెప్పిన ఈ ప్రవక్తలు చెప్పినవి ఉన్నాయి, కానీ దేవాది దేవుడు చెప్పిన ఒక్క ప్రవచనాన్ని మనం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి ప్రియమైన వాళ్ళ. ఎంతో శ్రేష్టమైన ప్రవచనము దేవాదేవుని పుట్టుక మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేది. చాలా మళ్ళీ చదువుకుందాం, మళ్ళీ చదువు.
ఇక్కడ గమనించినట్లయితే స్త్రీ సంతానమునకు నీ సంతానమునకు వైరము కలగజేస్తానన్నాడు సాతానుతో. అపవాదితో ఆయన కలగజేస్తాడు. ఎలా కలగజేస్తాడు? అప్పటికి ఆమె సంతానమే లేదు కదా. ఆమెకు సంతానం కలిగిందా? వచ్చే తరాల వారితో సంతానంలో ఎవరో ఆమె సంతానము, స్త్రీ సంతానం ఎవరు, సాతాను అపవాది యొక్క సంతానం ఎవరు? మనము గత వారాలలోనే తెలుసుకున్నాం కదమ్మా. ఏవు విషయంలో అపవాది ఎలా సంతానం ఉంచింది, అపవాది ఎవరు అని నేర్చుకున్నాం కదా. మన వల్ల చాలా రకాలుగా ప్రలోభపరిచే సాతాను ఇప్పుడు నిన్ను నన్ను కూడా దేవునికి దూరపరచాలని, దేవునికి విరోధంగా మనం ఉండాలని చెప్పి ప్రలోభపరిచే అపవాదికి మనకు వైరంగా ఉందా లేదా? మన విరోధి ఎవరంటే మనం మొట్టమొదటిగా చెప్పగలిగిన వ్యక్తి ఎవరు? అపవాది కదా. మరి నీకు మిత్రుడంటే ఎవరు చెప్తున్నావు? దేవుడే చెప్తున్నావా లేకపోతే ఇంకెవరినైనా చెప్తున్నావు? ఆ దేవాదేవుడు నీకు మిత్రుడైనప్పుడు నీ శత్రువు, నీ మిత్రుడి శత్రువు ఎవరు? సాతానుడే కదా, అపవాదే కదా. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే స్త్రీ సంతానానికి విరోధి సంతానానికి కూడా వైరము ఉంటుంది. ఆ వైరం ద్వారా ఆయన ఏం చేయబడుతుందో నెక్స్ట్ వచ్చిన చదవమ్మా. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడ మీద కొట్టును అని చెప్పాను. ఇక్కడ గమనించాలి ప్రియమైన వాళ్ళ, అది తల మీద కొడుతుందంట. పాముకు శిరస్సే ప్రధానం. ఎక్కడ కొట్టినా చావదు, ఒక్క తల మీద కొడితేనే చస్తుంది ప్రియమైన వాళ్ళ. నువ్వు కత్తితో తల నరికినా కూడా ఆ దాదాపు 1 రోజు 1.5 రోజు కూడా అది జీవించే ఉంటుంది. 5 రోజుల తర్వాత కరిచినా కూడా నీకు విషయం ఎక్కుతుంది ప్రియమైన వాళ్ళ. ఆ తలలో ప్రాణం పోయినా కూడా ఎప్పుడైతే ఇది కలుస్తుందో లేదంటే ఆ కోరలు నీలో ప్రవేశిస్తాయో, విషయం నీలో ప్రవేశిస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాంటి స్థితిని కలిగి ఉన్న సాతానుడు దాన్ని తల మీద చిత్తగా కొడతాడట. ఎవరు? అది ఇక్కడ కింద ఏమనుంది? ఆయన ఉంది పుట్టినోట్లో. ఆయన అంటే ఎవరు? దేవుడే, ప్రభువైన క్రీస్తే. ఇక్కడ ఆయన పుట్టుకకు సంబంధించిన ప్రవచనం ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది. ఈ ఒక్క మాటలోనే చాలా ప్రవచనాలు మనకు నెరవేర్పు కనపడుతుంది ప్రియమైన వాళ్ళ. ఆయన మనకు రక్షకుడని, విరోధి నుంచి మనల్ని దూరపరిచే దేవుడిని, అలాగని మనకు విడుదల కలిగించే, పాప విమోచన కలిగించే దేవాదేవుడని, ఆ సాతాన్ని ఎదిరించి నీకు ధైర్యాన్ని, శక్తిని, బలాన్ని ఇచ్చే దేవాదేవుడని, అలాగే ఆదిలో నీవు ఏమైతే పాపం చేశాడో ఆ పాప విమోచనానికి కావలసిన శక్తి బలాన్ని నీకు ఇచ్చే దేవుడని చెప్పి ఇక్కడ ప్రవచించబడింది ప్రేమైన వాళ్ళ. అలాగే అది తర్వాత అదేం చేస్తుందమ్మా? నీవు దాన్ని మన మీద కొట్టుదు. చాలా ఇక్కడ పాము కలిస్తే సామాన్యంగా సహజంగా ఎవరమైనా చనిపోవడము జరుగుతుంది. అయితే చనిపోయే ప్రక్రియ ప్రవచనాన్ని కూడా ఇక్కడ దేవాదేవుడు చెప్తున్నాడు, నీ కాలు మీద మడుగును కరుస్తావు అని. అయితే సాతాను యొక్క శక్తిని అక్కడ కొద్ది వరకే తెలియజేయబడుతుంది. మరణం గురించిన మాటనే. సాతానుడే కొద్దిగా బలం ఉంటుంది మరణం మీద. అయితే దాన్ని జయించే శక్తికి మాత్రము దేవాదేవుడు నీకు నాకు ఇచ్చే ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. నిత్య జీవం పొందుకున్నటకు మనకు ఆ దేవాదేవుడు ఇచ్చే నూతన శక్తి ప్రభువైన క్రీస్తు అన్నది ఈ వచనం ద్వారా మనకు ప్రవచించబడింది ప్రియమైన వాళ్ళ. ఈ ఒక్క వచనాన్ని మీరు ధ్యానం చేసినట్లయితే చాలా చాలా గొప్ప విషయాలను మీకు దేవాదేవుడు తెలియజేస్తున్నాడు. నేను అనుకున్నాను, ఈ ఒక్క వచనంలో ఏముంది? ఈ వచనంనే చాలా మంది ధ్యానం చేస్తుంటారే. క్రీస్తు పుట్టుక గురించి చెప్తారు, ఆయన మరణం గురించి చెప్తారు, అలాగే పునరుద్ధానం గురించి కూడా ఈ వచనంలోనే చెప్తారే అని చాలా ఆశ్చర్యపడేవాడిని. నిజంగా మీలో కూడా చదవగలిగిన వారు ఉంటే మరొక్కసారి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనాన్ని మరీ ధ్యానం చేసినట్లయితే ప్రియమైన వాళ్ళ చాలా గొప్పగా దేవాదేవుడు ఆ ప్రవచనాలను మనకు తెలియజేస్తున్నాడు. చివరిగా గమనించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ
లేఖనాల్లోని ప్రవచనాన్ని దేవాదేవుడు మనకు ఎలా ఫలింపు చేశాడో యోహాను సువార్త 3వ అధ్యాయం 3:8. గాలి తన ఇష్టమైన చోట విసురును, నీవు దాని శబ్దం వింటునే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడని. అందుకు నీకోదేమో ఈ సముద్రం ఇక్కడ నూతన జన్మం గురించిన విషయాలు మనం తెలియజేసుకున్నట్లయితే ఇదొక ప్రవచనంగా దేవాది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రేమిన వాళ్ళ గాలి తనకి ఇష్టమైన చోట విసురును, దాని శబ్దం వింటువే కానీ అది ఎక్కడి నుంచి వచ్చి ఎటు వెళ్తుందో కూడా మనం ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ దేవాది దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు. తను ఈ లోకానికి వచ్చే ముందుగానే ప్రవక్తల ద్వారా ఆయన ఎన్నో హెచ్చరికలు చేశాడు. అయినా కూడా అప్పటి జనము మారలేదు. కారణం అపవాది తంత్రాలకు లోబడిన వారిగా ఉన్నాడు. అయితే నేటి దినాల్లో కూడా 800 కోట్లకు పైగా జనాభా కలిగిన ఈ ప్రపంచ దేశాల్లో ప్రియమైన వాళ్ళారా, ఎంతమంది యేసు ప్రభువును విశ్వసిస్తున్నారు, ఎంతమంది దేవాది దేవుని విశ్వసించి ఆయనపై నమ్మకం ఇచ్చి నిత్యజీవం పొందాలనుకున్న వారు మనలో ఎంతమంది ఉన్నామో ఆలోచన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. వారందరి సంగతిని వదిలేసిన ప్రియమైన వాళ్ళ మనం ఒక్కరి సంగతి మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. నీ సంగతి ఒక్కటే నీవు ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. నీవు ఒక్క సంగతి ఆలోచన చేసినట్లయితే పిలుపు నతానీయులను పిలిచినట్టుగా నీ పక్కవాడిని కూడా నీవు పిలుస్తావు. ప్రియమైన వాళ్ళ రా, ప్రవక్తలు చెప్పినారు, మోసే చెప్పినారు, ధర్మశాస్త్రంలో తెలియజేయబడిన ఒక నజరేయుడైన యేసును నిన్ను కనుగొన్నాను. నాకు యేసు ప్రభువు తెలుసు, నీకు తెలుసా? రా అని మనం ఎంతమందికి సువార్తను చాటగలుగుతున్నామో ఆలోచించే. నేటి దినాల్లో మనము యేసు ప్రభువు గురించిన మాటలను, ఆయన యొక్క జన్మదినాన్ని గురించిన ప్రవచనాలను మనం నేర్చుకున్నాము. ఆ నేర్చుకున్న మాటలను ఎదుటి వారితో ఎలా పంచుకుంటున్నాం? నేను అనుకున్నాను ఒకనొక దినంలో ఎక్కడో బెత్లెహేములో పుట్టిన దేవాది దేవుడు అందరికీ ఎలా దేవుడు అవుతాడు? ఎక్కడో బెత్లెహేములో ఇశ్రాయేలు ప్రాంతంలో ప్రపంచంలో అన్నిటికీ నడిబొడ్డు అయిన బెత్లెహేములో ఆయన పుట్టాడు. మరి అందరికీ దేవుడు ఎలాగ అవుతాడు? అమ్మా, ఆయన వచ్చింది అందరి కోసము. అందరి కోసం అయితే మరి దేశంలో ఒక్కొక్క చోట పుట్టాలి కదా. ఇండియాలో ఢిల్లీలో పుట్టొచ్చు, అలాగే పాకిస్తాన్లో వాళ్ళ రాజధానిలో పుట్టొచ్చు, అదే టోక్యోలోనో లేకపోతే ఇంకొక దేశం ఏ దేశంలో అయినా కూడా వారి రాజధానిలో పుట్టొచ్చు కదా. అన్ని ఊర్లకమ్మా, అన్ని దేశాల ప్రపంచానికే నడిబొడ్డు అయినంత మాత్రాన ఆయనే దేవుడు ఎందుకు కావాలి? నీకు నాకు అమ్మా, ఎవరిని సృష్టించాడు తల్లి? సమస్తాన్ని ఆయన కలుగజేసేవాడు. సరైన సమాధానం మీ నుండి నాకు రావట్లేదు. మన పాపాల నిమిత్తం ప్రాణం పెట్టాడు బెత్లెహేములో. అందుకొరకమ్మ బెత్లెహేములో ఆయన పుట్టుకకు కారణం చెప్పమంటే ఎవరు చెప్పట్లేదు. క్రైస్తవులమైన కొన్ని తెలుసుకొని ఉండాలి. ప్రపంచానికి నడుబొట్టున్నది మనకందరికీ తెలుసు. ప్రపంచానికి ఇప్పుడు మన ఇండియాకు రాజధాని ఢిల్లీ. మనము ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ఒక మూలగా ఉన్నాం. మనకు ఢిల్లీ దగ్గర, హైదరాబాద్లో ఉన్న వారికి దగ్గర, లేకపోతే ఆగ్రాలో ఉన్న వారికి దగ్గర, లేకపోతే జమ్మూ కాశ్మీర్లో ఉన్న వారికి దగ్గర, ఎవరికో ఒకరికి దగ్గర అవుతుంది కదా. మనకు రాజధాని కదా అది కూడా. ఢిల్లీ మనం రాజధాని కాదు అని చెప్పగలవా? చెప్పలేదు. దేశద్రోహం అవుతుంది
కదా కదా. అయితే అలాగనే దేవాది దేవుడు భూమధ్యలో పుట్టాడు అంటే నేను అందరి వాడిని, అందరికీ కేంద్ర బిందువును, అందరికీ కావలసిన వాడిని, ఎవరైనాను నన్ను దృష్టిస్తే వారికి కనబడు వాడను, ఎవరైనా నన్ను వీక్షిస్తే నేను చూడదగిన వాడిని అని చెప్పగలిగేందుకే బెత్లెహేములో ఆయన జన్మించాడు. ప్రేమైన వాడ బెత్లెహేములో భూమధ్యలో ఉండేది. భూమికి మధ్యలో మీరు ఎటు నుంచి ఎటు కొలుచుకున్నా కూడా ఆయన ప్రదేశము బెత్లెహేము. అయితే బెత్లెహేములో ఇప్పుడు మార్కాపురమే అని అన్నామనుకోండి, కొండేపల్లి దగ్గర మార్కాపురం అవుతుందా? దాని వరకు మార్కాపురం అవుతుందా? లేకపోతే ఎస్టేటు మార్కాపురం అవుతుందా? కాదు. అయినా ఆయన పుట్టిన ప్రదేశము పశువుల పాక కూడా ఆ ఊరికి మధ్య ప్రదేశం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన పుట్టిన ప్రదేశమైన పశువుల పాక కూడా ఆ ఊరికి మధ్య ప్రదేశం. ప్రేమైన ఊరు బెత్లెహేము ప్రపంచానికి మధ్య ప్రదేశము. పుట్టిన పశువుల పాక ఆ ఊరికి మధ్య ప్రదేశం. అంటే మనలో మధ్య ప్రదేశం ఏదంటే నాభి అంటాం కదా కదా. కానీ ఎక్కడ ఈ నాభి ఉందనంటే మన హృదయంలోనే ఉంది ప్రేమైన వాళ్ళ. అందుకే ఆ దేవాదేవుడు నేటి దినాన నీ హృదయంలో ఉండాలి, పుట్టాలి అని అనుకుంటున్నాను. ఆకాశాలు పుట్టని పట్టలేని పట్టజాలని ఆ దేవాది దేవుడు నీ హృదయంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పుట్టుకకు సంబంధించి నీ హృదయంలో స్టార్ పెట్టుకో, ఒక నక్షత్రాన్ని నీ హృదయంలో వెలిగించుకో. ఆ తర్వాతనే నీవు క్రిస్మస్ చేయి. లేకపోతే నువ్వు ఎటువంటి క్రిస్మస్ చేసినా, నీ చుట్టుపక్కల వారిని నువ్వు పిలిపించి విందు భోజనాలు ఏర్పాటు చేసినా, ఎంతో గొప్పగా వారికి నువ్వు దాన ధర్మాలు చేసినా కూడా నీవు వ్యర్థమైన క్రైస్తవత్వము నడుపుతున్నదాన్ని. అయితే ప్రియమైన వారు, ఆ దేవాదేవుడు నీకిచ్చే బుద్ధి జ్ఞానాన్ని బట్టి నీ హృదయంలో అంత గొప్ప దేవుణ్ణి నీ చిన్ని హృదయంలో నిలుపుకోవాలని మనం చేస్తున్నాం. ఈ సమయాన్ని ఇచ్చిన ఆ దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే గుడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభునామ వందనాలు చెల్లిస్తూ ప్రార్థన ద్వారా వాక్యాన్ని ముగించుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు తండ్రి నిత్యుడకు దేవ, సమాధానకర్త, స్తోత్రం 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 చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి దేవ, ప్రవచనాల ద్వారా నాయన నీ పుట్టుకుని ఆయన నాయన నీ జన్మదినము నాయన మేము జ్ఞాపకం చేసుకోవడం సహాయం చేసినందుకై వందనాలు స్తుతులు స్తోత్రం. అలాగనే తండ్రి నీ జీవిత కాలంలో నాయన మరణం వరకు నాయన నీవు ఉండవలసిన స్థితిని నాయన ప్రవచనాల ద్వారా మనకు తెలియజేస్తున్నారు తండ్రి. అలాగనే నాయన నీ పునరుద్ధారము ఆయన అనుభవించుకున్నటకు ప్రవచించిన ప్రవక్తలను కూడా మరొకసారి మేము జ్ఞాపకం చేసుకోవటం మాకు సమయం ఇవ్వమని మేము అనుకుంటున్నాం. తండ్రి దేవ, నేటి దినములు కూడి వచ్చిన ప్రతి బిడ్డలో ఆయన మీరు నడిపించినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. మీ మాటను నా నోటి నుండి వెలువరించినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెందులాగున నాయన మీరు మా హృదయాల్లో నిలిచిన ఆయన మీ నక్షత్రాన్ని మా హృదయాల్లో వెలిగించమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము.